శ్రీనివాస్ గారు, రెరా వచ్చాక ట్రాన్స్పరెన్సీ పెరిగిందంటారు ఎట్లా? మురళి గారు, రెరా ఒక సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చింది రియల్ ఎస్టేట్ రంగంలో. ఎందుకంటే మనకి నార్త్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల ఆధారంగా రెరా ఫోర్స్లోకి రావడం జరిగింది. 2017 నుంచి రెరా యాక్ట్ ఫోర్స్లోకి వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్. మన తెలంగాణలో స్లోగా ఇంప్లిమెంట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత కస్టమర్లకి, కొనుగోలుదారులకు ఒక భరోసా ఏర్పడింది. కొన్ని నామ్స్ కూడా తీసుకొచ్చింది. నేనైతే కొనుగోలుదారులకే కాకుండా బిల్డర్లకు కూడా ఉపయోగమే అని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకు కూడా ఒక డిసిప్లిన్, ఒక ట్రాక్లో వెళ్ళాలని ఒక సూచిక, అదొక మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తుంది రెరా. ఎందుకంటే పర్మిషన్ రాకుండా అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు సెక్షన్ 3 ప్రకారం. పర్మిషన్ చేస్తే పెనాల్టీ వేస్తారు. సో ప్రీసేల్స్ చేయటానికి ప్రివెంట్ చేస్తుంది, ఆపుతుంది అది. తర్వాత రెండవది, ఏదైతే ఒక గృహ కొనుగోలుదారులు, ఫ్లాట్ అవనివ్వండి, ప్లాట్ అవనివ్వండి, విల్లా అవనివ్వండి, ఎవరైతే కొనుక్కుంటారో ఇదివరకు అకౌంటబిలిటీ లేదండి. వాళ్ళ కష్టార్జితాన్ని వీళ్ళు ఎవరు పెడితే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి వాడుతున్నారా, వాళ్ళు పర్సనల్కి వాడుతున్నారా, ఇంకో చోట ల్యాండ్ కొంటున్నారా అనే కంట్రోల్ లేదు మనకి ఇదివరకు. ఇప్పుడు ద మేజర్ చేంజ్ ఏంటంటే ప్రతి రూపాయి, కస్టమర్ పే చేసే ప్రతి రూపాయి కూడా రెరా ఎస్క్రో అకౌంట్కి వెళ్తుంది. రెరా ఎస్క్రో అకౌంట్కి వెళ్ళిన ప్రతి రూపాయిని కూడా బ్యాంక్ ఏం చేస్తుందంటే 70-30 కింద డివైడ్ చేసి 70% ప్రాజెక్ట్ కాస్ట్కి, 30% ల్యాండ్ కాస్ట్ అండ్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్కి డైవర్ట్ చేస్తుంది, వాడటానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఈ 70% ఏదైతే ఉందో మనం అది మన ఆడిటరు, ఆర్కిటెక్టు వీళ్ళందరూ అప్రూవల్ తీసుకుని మాత్రమే ఆ ఫండ్స్ని కన్జ్యూమ్ చేయగలం, యూటిలైజ్ చేయగలం. సో అంత స్ట్రింజెంట్ రూల్ రావటం వల్ల మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇండైరెక్ట్గా బిల్డింగ్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. అన్లెస్ న్యాచురల్ కలామిటీసో లేదా వార్ లాంటివో మెటీరియల్ సప్లై లేకపోవటమో తప్ప రెగ్యులర్ ప్రాసెస్లో ఫండ్ ప్రాబ్లం రాకుండా ఆ ఫండ్ను ప్రాపర్గా యూటిలైజ్ చేయడం వల్ల కస్టమర్ యొక్క ప్రతి రూపాయి కూడా ఆ ప్రాజెక్ట్కి, వాళ్ళు ఎవరైతే ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్లోనే వెళ్ళి కన్స్ట్రక్షన్కి చేపట్టే విధంగా రెరా డైరెక్ట్ చేసింది. అలాగే వారంటీని క్రియేట్ చేసింది రెరా. ఈ ఎనీ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్కి 5 years ఆ వారంటీని క్రియేట్ చేసింది. ఇదివరకు కొందరు అమ్మేసిన తర్వాత చేతులు దొరుకుని సమాధానం చెప్పేవారు కాదు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 5 years బిల్డర్ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే ఒక సూచన ఏంటంటే ఇక్కడ చాలా చిన్నటికి కూడా రెరా వచ్చింది కదా అని చెప్పి కస్టమర్లు కూడా కొందరు, అంటే 95% పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ అండ్ దే థింక్ పాజిటివ్లీ, ప్రోగ్రెసివ్లీ. బట్ 4-5 పీపుల్ ఉంటారు అక్కడక్కడ. మన పంటల్లో ఎలా అయితే క్రిమికీటకాలు వస్తూ ఉంటాయి, పురుగులు, కలుపు ఎలా వస్తుంటుంది, అలా అన్ని చోట్ల మంచి చెడు ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఒక 2-3 ఏదో ఒకటి లేనిపోయిన వాటిని అపోహలు క్రియేట్ చేసి ప్రతిదానికి వెళ్ళి రెరాలో కంప్లైంట్ ఇస్తున్నారు. అది లోడ్ ఎక్కువ అవుతుంది, వాటిని తొందరగా డిస్పోజ్ చేస్తున్నారు. బట్ అది కూడా ఆ చిన్నటికి వెళ్లకుండా ఉండడం కూడా కస్టమర్ యొక్క గురుతర బాధ్యత. అది మంచి కస్టమర్లు కూడా దాన్ని చూసుకోవాలా, అలాంటివి కూడా లేకుండా. రెరా రావటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది.